రైట్. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. ఏదైతే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలపై ఏదైతే అభ్యర్థులు పిటిషన్ వేసిన క్రమంలో చర్చించిన నేపథ్యంలో మొత్తానికి రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే 8 నెలల కాలంలో ఖచ్చితంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి మనకు స్పందించడానికి మనతో పాటు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. మనతో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనకు మొదటగా మోతీలాల్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ఝాన్సీ రాణి గారు ఉన్నారు. నమస్తే అండి ఝాన్సీ రాణి. మోతీలాల్ గారు చెప్పండి, ఏదైతే తీర్పు ఇచ్చిన హైకోర్టు తీర్పుని మీరు ఏమనుకుంటారు? అది ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకి కూడా అందరికీ కూడా ఒక శుభవార్తనే అది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజు మేము ఆధారాలతో సహా 74-75 సెంటర్లలో ఎక్కువ మందికి ఎట్లా సెలెక్ట్ అయినారు, అర్హత లేని వ్యక్తులతో ఎట్లా ఎవాల్యుయేషన్ చేయించినారు, లేదంటే అసలు జీవో నెంబర్ 29 అనేది అన్కాన్స్టిట్యూషనల్, జీవో నెంబర్ 55 ఏం అన్యాయం చేసింది, జీవో నెంబర్ 29 ఎవరికి న్యాయం చేయడం కోసం తీసుకొచ్చినారు, లేదంటే ఈ 10 మంది నుంచి 16 మంది పిల్లలు ఎట్లా ఎక్స్ట్రాగా మనకు సెలెక్ట్ అవుతారు. అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి 1:50 ప్రకారంగా ఒక 100 మెంబర్స్ సెలెక్ట్ కావాలన్నప్పుడు ఆ 10 మంది 16 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి? ఆ 16 మందిని ఉన్న చోట ఇంకో 20 మందిని మీరు యాడ్ చేసుకుంటే ఇంక ఎగ్జామ్ కండక్ట్ చేయడం దేనికి? మనం మాట్లాడుకుంటే అని చెప్పేసి ఈ అన్ని ఇష్యూస్ని ప్రెస్ మీట్ పెట్టి కొట్లాడి ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను ర్యాలీలు చేయటం, దాని తర్వాత అందరూ కూడా స్పందించడం, ఈ జీవో నెంబర్ 29 అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి దీని మీద కొట్లాడితే దీన్ని తేల్చండి, వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్ అని తేల్చండి అని చెప్పేసి తేల్చిన తర్వాత మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పేస్తే అశోక్ నగర్లో ఆడపిల్లలను చూడకుండా కూడా ఈడ్చుకుంటూ మరీ కొట్టుకుంటూ పోయిరన్నా. అలాంటి సందర్భంలో నేను సరే ఏదైనా కానీ ఎంతవరకైనా పోనీ అని చెప్పేసి ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలని చెప్పేసి నేను గాంధీ భవన్ ముట్టడి చేసిన. ముట్టడిలో కనీసం నేను గేట్ కూడా తాగలే. 10 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. అంటే ఇవన్నీ ఎందుకు చేసిన నేను ఈ ప్రాసెస్లో తప్పు జరిగింది. మరి నేను ఏదైతే ఆ రోజు అవకతవకలు ఉన్నాయని చెప్పేసి విత్ ఎవిడెన్స్తో సహా 2002లో రిటైర్ అయిన వ్యక్తితో ఎట్లా ఎగ్జామ్ మీరు అతను ఒక ఫ్యాకల్టీయే కాదు, మీరేమన్నారు దాంట్లో క్లాస్ కూడా ఉన్నది. అన్ని యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ప్రజెంట్ వర్కింగ్ ఫ్యాకల్టీస్తోనే మీరు ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ చేపిస్తా అన్నారు. 2002, 2004 అసలు వాళ్ళు కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో మీరు ఎట్లా ఎవాల్యుయేషన్ చేపిస్తారని చెప్పేసి విత్ అన్ని డేటాతో సహా మాట్లాడితే వీడు అడ్డం తగులుతున్నారని చెప్పేసి చెంచల్గూడ జైల్లో 10 రోజులు పెట్టినారు. సరే నేను ఆ రోజు నేను తప్పు మాట్లాడినా అన్నట్టుగా ఆ రోజు నేను చేసిన ఎలిగేషన్స్ కాబట్టి నేను జైల్లో పెట్టినావు. ఓకే, మరి ఈరోజు హైకోర్టు ఇప్పుడు తప్పు ఎవరిదని చెప్పింది? మేము అడిగేటోళ్ళది తప్పు చెప్పిందా, లేదంటే గవర్నమెంట్ తప్పు చెప్పిందా? ఒక మనిషి తప్పు చేసినప్పుడే కదా, ప్రభుత్వం తప్పు చేసినప్పుడే కదా గౌరవ హైకోర్టు వాళ్ళకు ఇట్లా కాదు, మీరు ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ తప్పు జరిగినాయి కాబట్టి మీరు ఫర్దర్గా చేయాల్సినటువంటి స్టెప్స్ ఏంటంటే 2 స్టెప్స్ చెప్పింది. ఒకటి రీఎవాల్యుయేషన్, ఒకటి రీమెయిన్స్. అండ్ మేము రీఎవాల్యుయేషన్ని మేము సమర్థించాం 100%గా. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కూడా ఈ 8 నెలలు టైం తిప్పినా కూడా ఎవాల్యుయేషన్ చేయించినా మళ్ళీ అదే నేను ఇప్పుడు ఎందుకంటే దొంగతనం చేసినప్పుడు నేను దొంగ అంటే ఒప్పుకోడు కదా. సో రీమెయిన్స్ పెట్టాలంటే వాళ్ళు పోరు కాబట్టి రీఎవాల్యుయేషనే చేస్తారు. సో అక్కడ కూడా మనం ఆలోచన చేయాలి. సో అసలు జీవో నెంబర్ 29తో వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషను అక్కడ ఫస్ట్ స్టెప్లోనే రాంగ్ అది. ఓకే, రెండోది దానికి మళ్ళీ రీఎవాల్యుయేషన్ అంటే దాన్ని మనం ఒప్పుకునే పరిస్థితి అనేది లేదు. దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీతో తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా, చేసిందే గవర్నమెంట్కి శిక్ష పడాలి, అంతే కదా సార్. ఇప్పుడు దీనికి ఒక టీజీపీఎస్సీ ప్రక్షాళన ఏం జరిగింది, టీఎస్పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీ జరిగింది, పేరు మారింది అంతే. ఎవరు వచ్చినారు, ఎవరు బోర్డు మెంబరు, దాంట్లో స్టాఫ్ ఎంత పెట్టినారు, ఎంతమంది రిక్రూట్మెంట్ చేసినారు, ఒక గ్రూప్ 1 సమస్య చుట్టూ తిరిగినప్పుడు ఆ రోజు ఒక అలిగేషన్ మాత్రం ఈరోజు గౌరవ హైకోర్టు అనేది వచ్చి క్లియర్ కట్గా మీరు తప్పు చేసినారని చెప్పేసి విత్ ఎవిడెన్స్తో సహా మేము మొట్టికాయలు వేసి మిమ్మల్ని ఇది కాదు ఇది చేయాలని చెప్పేసి అన్నప్పుడు అంటే తప్పు చేసింది ఇక్కడ ఎవరు? గవర్నమెంటే కదా. మరి గవర్నమెంట్ ఈరోజు తప్పు చేసినప్పుడు నన్ను ఆ రోజు చెంచల్గూడ జైల్లో పెట్టిన దానికి దీని కంపెన్సేషన్ ఏంది? అశోక్ నగర్లో దెబ్బలు తిన్నటువంటి ప్రతి ఆడపిల్లకు కానీ మగపిల్లలు కానీ ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇన్ని రోజుల నుంచి దీనివల్ల రాని వాళ్ళు కాదు సార్, రాసిన వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు వచ్చేస్తామని చెప్పేసి భావించి అన్నీ రిలాక్స్ అయిపోయిన వాళ్ళు
మరి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు జరిగే నష్టానికి నువ్వు ఎట్లా బాధ్యత నువ్వు ఎట్లా కంపెన్సేషన్ చేస్తావు? నువ్వు ప్రాపర్గా ఎగ్జామినేషన్ ప్రాసెస్ని ఫ్రమ్ స్టెప్ 1 నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఇప్పుడు అసెంబ్లీలోనే పోయిన గవర్నమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1 అనే ఎగ్జామ్ని అసలు తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద నోటిఫికేషన్ ఇది 1:100 ప్రకారంగా మీరు చేయాలని చెప్పేసి మీరు ఆ రోజు అడిగినారు కదా. మరి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నువ్వు ఆ రోజు నిరుద్యోగులతో చర్చలను జరిపి నేను దీక్ష విరమించిన తర్వాత నువ్వు చర్చలను జరిపి నువ్వు ఇప్పటి వరకు పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు సార్. పోనీ 1:100 అడిగినోడిగే నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు నువ్వు మరి ఎక్కడ పడుకుంటున్నావు? నువ్వు పోనీ 1:50 ప్రకారంగా నువ్వు చేసినోడు మరి 100 మంది 1:50 ప్రకారంగా ఒక 100 మంది రైట్. ఝాన్సీ గారు, ఏదైతే మోతిలాల్ గారు రివాల్యుయేషన్ ఒప్పుకోమంటున్నారు, ఏదైతే రివాల్యుయేషన్ చేసినా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా పారదర్శకత పాటించదని చెప్పేసి ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్న అంశం, మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను కూడా దానికి అంగీకరిస్తాను. ఎందుకంటే వీళ్ళు నిజంగా ట్రాన్స్పరెన్సీతో కండక్ట్ చేసేటోళ్ళు అయితే ఇన్ని అవకతవకలతో ఎట్లా పెడతారండి ఎగ్జామ్? గ్రూప్ 1 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఏమని చెప్పారు? 1:50 కాదు 1:100 తీయాలి, ఎందుకంటే ఇది ఒక డెకేడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. మళ్ళీ అదే మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేసిరండి? జియో 29 తీసుకొచ్చి దాని ఒక మరణ శాసనం, అది SC ST BC బిడ్డలకి, దాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మాకు ఈరోజు ఈ శిక్ష పెట్టింది గవర్నమెంట్. మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిగా బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు మేము ఇదే గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ సంబంధించిన ఇష్యూ మీద బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపించినాం. సో ఆ చర్చలలో భాగంగా ఏం అడిగినామంటే, గ్రూప్ 1లో జియో 29 అనేది SC ST BC వాళ్ళ హక్కులని కాలరాస్తుంది, మీరు కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా, సో మీరన్నా కనీసం దీన్ని ఆలోచించి దీన్ని తీసేయండి అని చెప్పి అంటే వాళ్ళు ఏమన్నారు? ఇది బీఆర్ఎస్ మీతో కావాలని విష ప్రచారం చేపిస్తుంది, కానీ జియో 29 అనేది ఏమి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వయోలేట్ చేస్తలేదు అని చెప్పి అన్నాడు అతను. ఇప్పుడు ఏమైంది? అదే మొండి వైఖరితోని మెయిన్స్ కండక్ట్ చేసిండు. మెయిన్స్ కండక్ట్ చేస్తే ఇప్పుడు మెయిన్స్ వల్ల కండక్ట్ చేసిరు, ఏం ఉద్ధరించిరు, ఏం సాధించిరు? ఇప్పుడు మళ్ళా హైకోర్టు చివాట్లు పెట్టింది, లూప్ హోల్స్ ఉన్నాయి, ఒకటే సెంటర్ నుంచి చాలామంది సెలెక్ట్ అయినారు, చాలామందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇన్ని గానం అవకతవకలు ఉన్నాయి కదా, మళ్ళీ మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు దీన్ని? ఇప్పుడు మేము కూడా చాలా ధర్నాలు చేసినామండి అశోక్ నగర్లో ఉండి. గత 2 years నుంచి ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డదో ఆ రోజు నుంచి నేను కూడా ధర్నాలు చేయడమే పని అయిపోయింది, రోడ్లపైన వచ్చుడే మా పని అయిపోయింది. మేము ఆ రోజు గ్రూప్ 1 2-3 days ఉందనంగా కూడా మేము ధర్నా చేస్తే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని 12 గంటల దాకా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిరు. అంటే నేనేం చేసిన? మాకు సమస్య ఇది ఉంది అని మేము గొంతెత్తి చెప్పడమేనా మేము చేసిన తప్పు అయిపోయింది ఈరోజు గవర్నమెంట్కి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఈ కేసుని, ఈ ఇష్యూని మీకు చేయడం సాధన అయితలేదు అని మేము భావిస్తున్నాం. సో దీన్ని మీరు సిబిఐకి ఇచ్చేయండి, సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి దీనిపైన. మాకు ఈ రాష్ట్ర వ్యవస్థ మీద, ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన చేసే వాళ్ళ మీద ఎవరి మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవస్థ రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. మేము ఇంకెవరిని నమ్మాలి? ఎవరిని నమ్మేటట్టు లేదు. సో ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీకి పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే కోర్టు ఆల్రెడీ 8 months టైం ఇచ్చింది రివాల్యుయేషన్కి, లేకుంటే పరీక్షలు పెట్టాలని. దాని ప్రకారంగా ఈ 8 monthsలో వీళ్ళు ఏదైనా తేలుస్తారని ఒక నమ్మకం ఉందా? లేదండి, అటర్ ఫ్లాప్ చేస్తారు ఏది చేసినా కూడా. స్టార్టింగ్ నుంచి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు మేము రోడ్లపైననే ఉన్నాం, కానీ మాకేం కర్మ పట్టింది? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము రోడ్ల పాలైనాం. స్టడీ హాల్స్లో కూర్చొని చదువుకొని ఒక అడ్మినిస్ట్రేషన్లో నడపాల్సిన వాళ్ళము. నిజం చెప్పాలంటే ఒక మంచి రిఫార్మ్స్ తీసుకురావాలి, కానీ మేము ఈరోజు ఏం చేస్తున్నాం? అసమర్థుల పాలనలో నలిగిపోతున్నాము. అంటే రోడ్ల మీద మీరున్నారంటున్నారు, రోడ్ల మీద ఉన్నారు ఎందుకోసం అంటే అధికారంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు, చాలా ఎక్కువైపోయినాయి ఇప్పటికీ మాకు ఉద్యోగాలు అని చెప్పేసి అందుకే రోడ్లు ఎక్కుతున్నారని వాళ్ళ కమెంట్. దాన్ని ఎట్లా చూస్తారు? అది ఎంత సెన్స్లెస్ అండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వాక్యనేనా అది? ఎవడన్నా అట్లా చేస్తాడా? దమాకున్నోడు ఎవడన్నా అట్లా చేస్తాడా? ఎవడన్నా ఉద్యోగ నోటిఫికేషన్స్ వద్దని ధర్నాలు చేస్తారా? సరే, ఇప్పుడు ఈ 2025 బ్యాచ్ అయిపోయిందా అనుకుందాం, అయిపోతే మళ్ళీ 2026 బ్యాచ్ వాళ్ళు వస్తారు కదా. సో అన్ఎంప్లాయ్ ఇష్యూ అనేది ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ అండి. ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ కావాలి. తెలంగాణ తెచ్చుకుంది కూడా మెయిన్ బేసిస్ అదే కదా. మళ్ళీ ఇప్పుడు అదే బేస్ అయ్యి తెలంగాణ తెచ్చుకోవడానికి ఏదైతే స్ట్రాంగ్ బేస్ అయిందో, ఈరోజు అదే నిరుద్యోగులకు ఎందుకు న్యాయం చేస్తలేడు?
గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఈ గవర్నమెంట్ మీకు న్యాయం చెయ్యదు అని చెప్పి ప్రతి గవర్నమెంట్ని తిట్టుపోసుకుంటూ వచ్చినావు. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినాక నువ్వేం చేస్తున్నావు? పెద్ద పెద్ద సభలలో చెప్తావు కదా, నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని. మళ్ళీ అట్లాంటి నిరుద్యోగ ప్రభుత్వంలో నిరుద్యోగులకి న్యాయం చేయనప్పుడు ఇంకెవరికి న్యాయం చేస్తాడు? మాలాంటి చదువుకున్న వాళ్ళకి ఇంత అన్యాయం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యుల పరిస్థితి ఏంది? ఓకే, మోతీలాల్ గారు, ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి చాలా చెప్పారు, 2 లక్షల ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ పెట్టారు. ఎన్ని లక్షలు ఇచ్చారు ఇప్పటికనుకో? ఎన్ని లక్షలు అంటే మనం యాక్చువల్గా అడగాల్సింది అంటే ఎన్ని కోట్లు ఇచ్చారని అడగాలి మనం. లక్షలు ఏడుందన్న, వాళ్ళు ఇచ్చి కోట్లు ఇచ్చే తెలంగాణలో ఉన్నటువంటి పాపులేషన్ 4 కోట్లు ఉంటే వాళ్ళు 40 కోట్లు ఇస్తారని చెప్పేసి అంటారు రాబోయే రోజుల్లో. అంటే ఇదంతా అంత ఎటకారంగా వాళ్ళు ఆ స్థాయిలో పోయింది. అంత బాధాకరమైన విషయం ఏంటంటే అన్న, ఈ ప్రభుత్వము వచ్చిన మొదటి నెలలోనే గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, డిఎస్సి 25,000, ఇవన్నీ కూడా ఒక తిప్పి కొడితే 50,000 ఉద్యోగాలు ఉండవు. ఈ 50,000 ఉద్యోగాలకు వచ్చిన నెలలోనే ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నా. వాళ్ళు ఫస్ట్ నెల అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు. ఒక ఆడపిల్ల పోయి కాడలు పడింది, రిక్వెస్ట్ చేసినారు, ఇంద్రపాద ధర్నా చేసినారు. మరి ఇంత అయిన తర్వాత మీరు ఏం చేయకపోతే మేము అలాంటి వాళ్ళు నేను దీక్ష చేసినారు. సరే, దీక్ష చేసిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు కనీసం ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలిగా, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసినావు అన్న. ఇప్పుడు యూపీఎస్సీలో మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, దేశంలో నాకు ఆందోళన జరిగింది, లేదంటే వీళ్ళు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది, దేశం సంక్షోభంలో వచ్చింది, లేదంటే నీకు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఎప్పుడైనా వాళ్ళ యొక్క ప్రాసెస్ని ఆపుతారానా? ఈయన ఏమంటాడంటే ఎస్సీ వర్గీకరణ వచ్చింది కాబట్టి మేము ఆగిపోయినాం, దాని తర్వాత ఇప్పుడు అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ అన్నారన్న. సో దాని తర్వాత ఆ ప్రకారంగా ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఇంకో నోటిఫికేషన్ రావాలి, నవంబర్ డిసెంబర్లో ఇంకో నోటిఫికేషన్ రావాలి. ఇది పవర్ సెక్టర్ కానీ, ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ కానీ, డిఎస్సి కానీ. ఇప్పటివరకు అట్లా 13 ఎగ్జామ్స్ 13 నోటిఫికేషన్స్ రావాలి. పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. ఈ 22 నెలల్లో వాళ్ళు ఇచ్చింది కనీసంగా ఈ ఒక డిఎస్సి ఏమో 5,003 5,063 పోస్టులు ఇచ్చినారు. తిప్పి కొడితే 12,000 అనుకుందామన్నా. సరే 15,000 అనుకుందాం. నువ్వు ఇచ్చింది 15,000 ఇచ్చినప్పుడు నువ్వు 60,000 అని చెప్పేసి ఫస్ట్ ఒక సంవత్సరం మొత్తం ఒక అబద్ధాన్ని నిజంలాగా ప్రచారం చేసినావు. ఈ 12,000 కాకుండా 60,000 ఉద్యోగాల్లో 12,000 తీసేస్తే సరే మనం 42,000 అనుకుందాం, సరే 48,000 అనుకుందాం. ఈ 48,000 ఉద్యోగాలకు నువ్వు హైదరాబాద్లో, తెలంగాణలో ఎక్కడ సెంటర్ పెట్టినావు, ఎక్కడ ఏ రోజున నోటిఫికేషన్ విడుదల చేసినావు, ఏ రోజున ఎగ్జామ్ ఎక్కడ ఎవరెవరు రాసినారు, ఎంతమంది అప్లై చేసినారో పోనీ లిస్టుది శ్వేతపత్రం రిలీజ్ చేయను. ఏ సెంటర్లో ఎవడెవడు ఎగ్జామినర్ మాకు సంతకం పెట్టినారు ఆ డేటా బయట పెట్టు. అది లేదు. పోయిన గవర్నమెంట్లో నువ్వు ఎగ్జామ్ రాసిన దాన్ని నువ్వు సర్టిఫికేట్ నువ్వు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తే. రైట్, ఝాన్సీ గారు, ప్రధానంగా ఏదైతే ఇందాక మోతీలాల్ చెప్పినట్టు 60,000 పోస్టులు అని ప్రచారం చేసుకుంటున్నాను. ఈ ప్రచారం ఇక్కడే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా యాడ్స్ రూపంలో తెలంగాణలో ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అదే ఇప్పుడు కన్న తల్లి కన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు తెస్తానంటే నమ్ముతారా? నమ్మరు. అందుకే మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిరు. తెలంగాణలో నువ్వు చేసింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు, కానీ పక్క రాష్ట్రాలకు పోయి ప్రగల్భాలు వలుకుతే అందరూ నీలాగా పిచ్చోళ్ళు కాదు కదా నమ్మి నీకు ఓట్లు వేయడానికి. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ఎలక్షన్ అనేది, నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా. ఎలక్షన్స్ వస్తున్నాయంటే మేము ఇన్ని ఇచ్చినాం, అన్ని ఇస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పే కాకమ్మ కథలే కానీ వాళ్ళు చేసింది లేదు, ఇచ్చింది లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, కానీ వాళ్ళు ఇచ్చిన జాబ్స్ అన్ని అంటే కేవలం 11,000 మాత్రమే. మిగతా అన్నీ గత గవర్నమెంట్ ఇచ్చింది కదా, అవి ఇచ్చిన ఈయన ఖాతాలు వేసుకుంటే ఇక అది ఎట్లా చెల్లుతుంది? చెల్లదు. ఇప్పుడు మేమేమన్నా పిచ్చోళ్ళమా? మేము ఇంతగానో బయటకు వచ్చి ఫైటింగ్ చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాం? నువ్వు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నావు, ఇంకో మినిస్టర్ వచ్చి 70,000 అంటాడు, ఇంకో ఆయన వచ్చి 6,00,000 అంటాడు, ఇంకొన్ని రోజులు అయితే 2 లక్షలు ఇచ్చినామనే చెప్తారు. లాస్ట్కి అదే పరిస్థితి వస్తట్టుంది. ఇంత చేయంగా ఇంత నిరుద్యోగ యువత బయటికి వచ్చి
ఇన్ని ఆందోళనలు చేసినప్పటికీ కూడా మీరు ఇదే అబద్ధాలను వలుకుతున్నారు. కానీ నిజము ఎప్పటికైనా బయట పడాల్సిందే. ఇప్పుడు మేము ఎన్ని ఎన్ని మీడియా ఛానల్స్లో చెప్పినాము, ఎన్ని ధర్నాలు చేసుకుంటా వాళ్ళకి మా బాధను వ్యక్తం చేసినాము, అయినా సరే కూడా చౌటన్ ముందు శంఖమూదినట్టే ఉంది వాళ్ళ పరిస్థితి. మా మా ఇష్యూని అసలు పెడచవున పెడుతున్నారు. ఓకే, కాకపోతే ఇంకొకటి అంశం ప్రధానంగా అది మీరు ఆల్రెడీ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఉండవచ్చు. అయితే ఉర్దూలో 9 మంది అభ్యర్థులు రాస్తే దాదాపు అందులో ఏంటి 7 సెలెక్ట్ అయ్యారు అనేది ఎట్లా చూస్తారు దాన్ని అసలు? ఇక్కడనే తెలుస్తుంది కదా ట్రాన్స్పరెన్సీ అనేది ఏ రకంగా ఉందనేది. దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్పరెన్సీ మీన్స్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్. 10 మంది రాస్తే 7 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇవాల్యుయేషన్ చేపించారో డిగ్రీ ఫ్యాకల్టీ, కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పుకునే లెక్చరర్స్తోని ఫ్యాకల్టీతోని వీళ్ళు దిద్దుపిచ్చారు. వీళ్ళు ఇప్పుడు ఈయన మూమెంట్ పేపర్ దిద్దేటైనకి ఎకనామిక్స్ మీద పట్టు ఉంటుంది, ఎకనామిక్స్ దిద్దేటైనకి ఈ సొసైటీ మీద పట్టు ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు అంటే ఏ పేపర్కి ఎవరు ఇవాల్యుయేట్ చేస్తే వాళ్ళకి కరెక్ట్గా మార్క్స్ పడితే అనేది ఏది లేకుండా ఏదో ఒకటి తూతు మంత్రంగా ఇది ఇచ్చిపోవాలి, మేము ఈ రిక్రూట్మెంట్ని కూడా ఎలక్షన్కి వాడుకోవాలి, ఈ రిక్రూట్మెంట్ని కూడా మా రాజకీయ ఎదుగుదలకే వాడుకోవాలి, మా ఇదే ఉంది. కానీ ఫేక్ ప్రొపగాండా తప్ప అసలు నిజాయితీగా నువ్వు ఎన్ని పోస్టులు ఇచ్చినావు అనేది దాని మీద ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మాకు క్లారిటీ వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ప్రతిపక్షాలందరికీ క్లారిటీ వస్తుంది కదా. మీరు ఇచ్చినామని చెప్పుకుంటే ఇక ఎవరు నమ్ముతాడు, ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు. ఓకే, మోతిలాల్ గారు, ఏదైతే ఈరోజు గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ కలిసి కేటీఆర్ని కలిశారు కదా, కేటీఆర్ గారి నుంచి మీకు ఎలాంటి హామీలు లభించింది అసలు? వాళ్ళు ఒక పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళు స్పందించాల్సిన తీరులో స్పందించినారు. అది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు స్పందించినా మనం దాన్ని అప్రిషియేట్ మనం దాన్ని తీసుకోవటమే. ఎందుకంటే మనం అది ఎవరైనా సరే ప్రభుత్వం మీద కొట్టాడాలంటే, ప్రభుత్వ శక్తితో మనము తట్టుకోవాలంటే వీ నీడ్ అది మన అన్ని పొలిటికల్ పార్టీ, అన్ని వ్యక్తులను, సమూహాలను, సంఘాలను అందరినీ మనం మద్దతు తీసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫైట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. అండ్ వాళ్ళు మాట్లాడిన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇట్ వాజ్ మోర్ ఓవర్ ఒక హంబుల్ వేలో గవర్నమెంట్ని, ఈ నిరుద్యోగ యువత యొక్క పెయిన్ని అర్థం చేసుకొని మీరు ఇప్పుడైనా సరే భేషజాలకు పోకుండా కండక్ట్ ఇన్ ఏ ప్రాపర్ వే, ఒక న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోండి అనే విధంగానే ఆయన సూచన చేయడం జరిగింది తప్ప ఏదో పొలిటికల్గా మాట్లాడినట్టయితే నాకేం అనిపించలేదు. ఓకే, రాజీ గారు, ముఖ్యంగా అయితే మీకు కంపల్సరీగా అనిపిస్తుంది ఏంటి, రివాల్యుయేషనా రీ ఎగ్జామినేషనా, దానికి సంబంధించి ఎలాంటి ఫైట్ చేస్తారు మీరు, ఏంటి అసలు? మేము ఖచ్చితంగా రివాల్యుయేషన్ కాదండి, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది రద్దు అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే GO 29 తీసుకొచ్చినావు, ఏ వర్గాలకు న్యాయం చేద్దామని GO 29 తీసుకొచ్చి SC, ST, BC మైనారిటీలందరికీ మీరు అన్యాయం చేసుకుంటా ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి GO ద్వారా ఎలాంటి అన్యాయం జరుగుతుంది మీరు గమనించింది ఏంటి అసలు? అంటే ఇప్పుడు GO 29 అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 100 పోస్టులు ఉన్నాయి అనుకోండి, అందులో ఫస్ట్ 50 ఓపెన్ కేటగిరీకి పోయినా మిగతా 50 రిజర్వేషన్కి ఉంటాయి. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైతే మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్ని అప్లికబుల్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఇష్యూ ఉంది. GO 55 అట్లా లేదు. GO 55 అనేది అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా అది ఉంది. సో దాన్ని రద్దు చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ GO 29 ఎందుకు తీసుకొచ్చారు? ఏమనంటే ఇక ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. అంటే GO తీసుకురావడం వెనకాల ఆంతర్యం ఏముంది అనుకుంటారు మీరు ప్రధానంగా? అంటే ఏంటి, ఎవరైనా ఒత్తిడా లేకుంటే ఏంది అసలు? అగ్రవర్గాలకి న్యాయం చేయాలి, ఒక అగ్రకుల అహంకారానికి నిదర్శనమే ఈ GO 29 అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ SC, ST, BC బిడ్డలే కదా ఎక్కువ ప్రిపేర్ అయ్యేది, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఎకనామికల్లీ బ్యాక్ ఉన్న వాళ్ళే కదా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. మళ్ళీ అట్లాంటి వాళ్ళకి మీరు న్యాయం చేయకుండా ఎవరికి మీరు పట్టం కడదామని ఈరోజు ఈ GO పట్టుకొచ్చారు. ఓకే, ప్రధానంగా ఝాన్సీ గారు, ఏదైతే మెయిన్స్లో ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ ఇవ్వడం అనేది అలా ఇప్పుడు నాకు జరిగిందా ఇంతకుముందు? అసలు అలా ఇలా ఇస్తారు అసలు? UPSC మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండర్డ్సే ఒక్క హాల్ టికెట్ ఇచ్చినప్పుడు తెలంగాణ గ్రూప్ 1కి ఏమైంది? అంతకన్నా పెద్ద ఎగ్జామ్ అయితే కాదు కదండి. సో ఇక్కడ 2 హాల్ టికెట్స్ ఇచ్చిండ్రు అన్నప్పుడే అక్కడ అర్థమైపోయింది మా అందరికీ, ఇక్కడ ఏదో కథ నడుస్తుంది, ఈయన అమ్ముకున్నాడు, పోస్టులు అమ్ముడు పోయినాయని మాకు అనిపించింది. గ్రూప్ 1 ర్యాంకర్స్ కూడా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. వాళ్ళని చూస్తే అసలు వీళ్ళు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అయినా, కనీసం సిలబస్ అన్న చదివిర్రా అన్న డౌట్ వస్తుంది మా అందరికీ.
సో అదొక మేజర్ డౌట్ క్రియేట్ అయింది స్టూడెంట్స్లలో. సో దాన్ని అన్నిటినీ దృష్టి పెట్టుకొని మేము ఈ కేసుని ఈ ఇష్యూని కోర్టుల దాకా తీసుకొని పోయినాం. ఓకే, కానీ 2 సెంటర్లలోనే ఒక 74 మందికి పోస్టులు ఎట్లా వచ్చాయి? అది కూడా ఒక అనుమానంగా కనబడుతున్నటువంటి. బరాబర్ అనుమానమే, ఎందుకంటే ఒకటే సెంటర్ నుంచి 70 మందికి ఎట్లా వస్తాయి? అందులో నుంచి టాప్ ర్యాంకర్స్ ఎట్లుంటారు? అంటే మిగతా సెంటర్లు ఉన్న వాళ్ళందరూ ఆస్పిరెంట్స్ కాదా, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లేదా, వాళ్ళు సమర్థులు కాదా? ఓన్లీ ఆ సెంటర్స్ నుంచి ఎందుకు వచ్చినాయి? అండ్ మీరు చూసుకుంటే ఆ జిఆర్ఎల్లో కూడా అందరికీ సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు 2-3 కూర్చొని రాస్తే అందులో ముగ్గురికి సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయండి? అది మెయిన్స్ కదా, ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఆ సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి? అంటే మాల్ ప్రాక్టీసింగ్ జరిగిందంటారా? 100% జరిగిందని అనుకుంటున్నాం. అందుకే మేము ఇన్ని అవకతవకలతోని ఎగ్జామ్ హడావిడిగా పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఏముంది? ఏం ఆగమైపోతుందని? మీరు తెలంగాణ విద్యార్థులని, నిరుద్యోగ యువతను కూడా కించపరిచిరు. ఏమని? తెలంగాణ నిరుద్యోగులు ఎకనామికల్లీ బ్యాక్ ఉంటారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో కంపీట్ చేయలేరు అని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిండు. ఎవరు? మన కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాది. సో ఇట్లాంటి స్టేట్మెంట్సా చేస్తే? అంటే ఇప్పుడు వాళ్ళు రాసే మీడియం మారొచ్చు కానీ నాలెడ్జ్ అయితే అదే ఉంటుంది కదా. వ్యక్తం చేసే భాష మారొచ్చేమో కానీ భావం అయితే ఒకటే కదా. సో వాళ్ళని ఆ రకంగా టీజీపీఎస్సీ తెలుగు అకాడమీని ప్రామాణికం అని చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళీ అదే తెలుగు అకాడమీని సోర్స్ కాదు, వికీపీడియాని ప్రామాణికం చేస్తున్నామని చెప్పేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చెప్పడం జరిగింది. కాదండి, ఎంతో మారుమూల గ్రామాల్లో నుంచి లేకుంటే ట్రైబల్ ఏరియాస్ నుంచి ఎంతో విద్యాకుసుమాలు బయటకు వచ్చాయి, ఎంతోమంది సరస్వతి పుత్రులు వచ్చారు బయటకి. మళ్ళీ అదే వాళ్ళనే కించపరిచే విధంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఈయనకి సోయి ఉందా, మళ్ళీ ఈయన మతి ఏమన్నా పొయ్యిందా, మెంటల్ స్టేటస్ ఎట్లుంది, పిచ్చి హాస్పిటల్లో చూపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కూడా అంటాడు కదా, నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అని. మళ్ళీ నువ్వు తెలుగు మీడియం నుంచి వచ్చినప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా అన్యాయం చేస్తున్నావయ్యా? నాకు అర్థం కాదు. ఎట్లా అన్యాయం చేస్తున్నారు మీరు? అట్లాంటి వాళ్ళకి కదా మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఫైనాన్షియల్గా ఎవరైతే బ్యాక్ ఉన్నారో, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కదా మీ సపోర్ట్ ఉండాలి. మళ్ళీ ఎవరికి మీరు వత్తాసు పలుకుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు దాకా 6 మంది నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మళ్ళీ వీటి మీద ఎవరిని శిక్షించాలి మేము? ఇది ప్రభుత్వ హత్యలే కదా, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలన్నా మళ్ళీ ఇంకేం చేయాలి? ఓకే, అంటే ఇంకొక రకంగా కూడా కొంతమందికి మీరు ఇందాక అన్నట్టు 60 నుంచి 80 వరకు ఒకే రకమైన ర్యాంకులు వచ్చాయని చెప్పేసి ఇంకో అలిగేషన్. అట్లా ఇట్లా వస్తాయి మరి? అదే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కరెక్షన్ సరిగా చేయలేదు. ర్యాండమ్గా ఇట్లా మార్క్స్ ఇచ్చుకుంటూ పోయిర్రు. ఆ ఎక్సెల్ షీట్లా ర్యాండమ్గా ఇచ్చుకుంటే ఇట్లా వెళ్ళిపోయినారు. అవే రిలీజ్ చేసిరు. అంటే స్టూడెంట్స్ని అంత తక్కువ అంచనా వేసి మమ్మల్ని ఒక ఫూల్స్ లాగా అనుకున్నారా, మళ్ళీ ఏమనుకున్నారా మాకు అర్థం కాలేదు. అంత సేమ్ మార్క్స్ వచ్చినట్టు ప్రకటిస్తే ఇక ఎవరు నమ్ముతాడు? అది అక్కడ మీ 100% ట్రాన్స్పరెన్సీ, చిత్తశుద్ధి, అన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం అన్నావు కదా. ఎక్కడ పోయింది నీ జాగ్రత్త? అయ్యో ఈరోజు ఇచ్చింది కదా నీ జాగ్రత్తకి వచ్చిన ఫలితం ఈరోజు హైకోర్టులో పెట్టిన చివాట్లే. ఆయన ట్రాన్స్పరెన్సీకి ఇది రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకున్నారండి. అశోక్ నగర్కి రాహుల్ గాంధీ గారిని ఎందుకు తీసుకొచ్చారు? వాట్ ఈస్ ద ఎజెండా బిహైండ్ రాహుల్ గాంధీ కమింగ్ టు అశోక్ నగర్? ఏమై ఉంటుంది? తీసుకొచ్చిర్రు. అక్కడున్న నిరుద్యోగులందరితోని హామీలు ఇప్పించారు. గత గవర్నమెంట్ మీద ఇట్లా మీకు నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు సరైన న్యాయం జరుగుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ జీవితాలు బాగుపడతాయి, మీరు 2-3 నెలలు మీ పుస్తకాలను పక్కన పెట్టి మా కోసం ప్రచారం చేయండి, ఇల్లు తిరిగి ఓటర్స్ యొక్క కాళ్ళు వేళ్ళు పట్టుకొని మాకు ఓట్లు వేపించి గెలిపియండి అని చెప్పిండ్రు. అశోక్ నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ని రాజకీయ వేదికగా, రాజకీయ అడ్డగా మార్చుకొని అక్కడి నుంచి కూడా స్టూడెంట్స్ని తీసుకొని పోయి వాళ్ళకు ఓట్లు వేయించుకోరు. మళ్ళీ ఇప్పుడు అంతమందిని స్టూడెంట్స్ మీకు ప్రచారం చేసిరు కదా, వాళ్ళ సమయాన్ని అన్ని పక్కన పెట్టి వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టి మీకు వచ్చి ప్రచారం చేసినప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఇదా? గ్రూప్ 1లో కేవలం 60 పోస్టులు పెంచిరు. గ్రూప్స్ ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు ఆస్పిరెంట్స్ పోయిరండి వాళ్ళ కోసం ప్రచారానికి. తిరిగిన వాళ్ళు ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు.
ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే తిరిగినారో వాళ్ళందరూ వచ్చిన కాడ నుంచి ఇవే ఉద్యమాలు చేసుకుంటూ ఉండి వాళ్ళ జీవితాలు ఇక్కడికే అయిపోయినాయి, కానీ ఎవరు చదువుకోవడానికి టైం లేకుండా అయిపోయింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది 503 పోస్టులతోని గత గవర్నమెంట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేవలం 60 పోస్టులు పెంచి ఎగ్జామ్ని పెట్టి 1,00,000 మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చింది. ముందు నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మళ్ళీ అదనంగా 1,00,000 మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చి అక్కడ పెద్ద అన్యాయం చేసింది. GO 29 ఈ మెయిన్స్లో ఇన్ని లూప్ హోల్స్, ఇన్ని లూప్ హోల్స్తోని ఎగ్జామ్ నిర్వహించాల్సిన తొందర గవర్నమెంట్కి ఎందుకు ఉంది? అది సమాధానం చెప్పాలి. అండ్ మేము రీఎవాల్యుయేషన్ మేము ఒప్పుకోవట్లేదు, హైకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం, బట్ దిస్ నోటిఫికేషన్ షుడ్ బి క్యాన్సిల్డ్ అనేది మా డిమాండ్. అంటే కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేశారు, ఏదైతే ఖచ్చితంగా ఇది న్యాయ విచారణ జరగాలి, సిబిఐకి వేయాలని చెప్పేసి. ఇందాక మనం చూసాం బయట ఏదైతే మీ అభ్యర్థులు అక్కడ ఉన్న క్రమంలో అక్కడ చేశారు. అవును, ఎందుకంటే మాకు ఈ రాష్ట్ర వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పినాను కదండి. నమ్మకం లేదు, ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరినో పెట్టుకొని అక్కడ కూడా అన్ని ఇట్లనే మోసపూరితమైన పనులు చేస్తారు. సో మాకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ల మీద ఎవరు ఏం చేసినా కూడా మాకు నమ్మకం లేదు. దీన్ని సిబిఐకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకే ఇవ్వాలి. ఓకే, సిబిఐకి ఇచ్చే పరిస్థితి కనబడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇయ్యదు, ఎందుకంటే దొంగ దొరికిపోతాడు కదా, ఇయ్యడు. సో కానీ మేము ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తాం, మేము దాంట్లో న్యాయం జరగాలి. ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఒక డెకేడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ మీద చాలా మందికి ఎన్నో హోప్స్ ఉంటాయి. వాళ్ళ హోప్స్ని మీరు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం ఇట్లా కాల రాస్తుంటే, వాళ్ళ జీవితాలతో ఇట్లా ఆడుకుంటే మేము కూర్చొని చూస్తూ ఊరుకోలేమండి. మేము ఖచ్చితంగా తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోయే దిశగా మేము పోరుబాట చేస్తాం. ఖచ్చితంగా ఇది బరాబర్ చేస్తాం. నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. వాస్తవానికి ఇంకా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులు లేకుండా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి పదే చాలా మంది చెప్తున్నటువంటి అంశం. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది ఎవరి వల్ల? నిరుద్యోగుల వల్ల. ఆయననే చెప్పిండు కదా, ఫస్ట్ ఓతింగ్ సెరమనీలో ఏం చెప్పిండు? ఇది నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం. ఏడాది తిరిగేలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ పోయిండు? రాహుల్ గాంధీ వచ్చిండు కదా, మళ్ళీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? వేర్ ఈజ్ రాహుల్ గాంధీ? యువ సంఘర్షణ సభ అని పెట్టి దానిలో యూత్ డిక్లరేషన్ ఇప్పించి దాంట్లో భాగంగా చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది ప్రియాంక గాంధీ గారు వచ్చి. అది మెయిన్ హామీ ఏంది? 2 లక్షల ఉద్యోగాలు. మళ్ళీ ఇంకోటి జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కలిగిస్తాము, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వాయిలేట్ చేయకుండా 100% ట్రాన్స్పరెన్సీతో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కదా వాళ్ళు మెన్షన్ చేసేది. వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో కనీసం ఒకటన్నా చేసిర్రా? ఏదీ చేయలే. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే పెద్ద సభలలో చెప్తాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అది ఇదని. ఈయన మాటలు ఎట్లుంటే, ఇప్పుడు మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండండి. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు మీరు కంచెలు ఎందుకు వేయాలి? కంచెలు ఎందుకు వేసిర్రు? మళ్ళీ అక్కడ జరిపిన మీటింగ్ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జరిగిన మీటింగే, సమావేశమే కదా. అక్కడ నిరుద్యోగులు ఎవరున్నారండి? అక్కడికి వచ్చి కూడా మీకు డిసెంబర్ లోపు న్యాయం చేస్తా అది చేస్తా అని పోయిండు. ఎట్లా అంటే ఈయన మాటకు ఒక్కటి కూడా అష్యూరెన్స్ లేదు. చెల్లని నోటుకి గీతలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, పనులు లేవు. పనులు ఏమి చేతగాక ఇవే మాటలతోనే ప్రభుత్వాన్ని ఇంకా గడపడానికి పోతుండు. ఇంకా ఈ రెండు సంవత్సరాలు కూడా మేము ఇట్లనే పొడిగించుకుంటూ పోవాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ దాన్ని ఖచ్చితంగా తిప్పి కొడతాం, బరాబర్ తిప్పి కొడతాం, ఖచ్చితంగా తిప్పి కొడతాం. తీవ్ర ఎత్తున ఉద్యమాలు అయితే తప్పవు. కానీ ఓయూకి వచ్చిన సందర్భంలో చెప్పారు, మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు ధర్నా చేసుకోవచ్చు, నిరసన వ్యక్తం చేసుకోవచ్చు అని చెప్పారు. ఓయూకి వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పటి సంగతి మాట్లాడుతున్నావు, కానీ మేము స్వచ్ఛంగా కాదు. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడే వినే వ్యక్తి మళ్ళీ వచ్చి ఇంకేం వింటాడో అనేది ఒక సందేహం కలుగుతుంది చాలా మందిలో. అదే అండి, ఇప్పుడు ఏమన్నాడు ఆయననే అన్నాడు, ఏమని నిరసన తెలుపుకునేది మన భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు, అది ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ అదే ఫండమెంటల్ రైట్ని తీసుకొని మేము నిరసన తెలుపుతుంటే అదే నిరసనని మీరు గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, పోలీసుల పహారాలతో మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేపించడం, మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించడం, ఇదే కదా వీళ్ళు చేసింది. మళ్ళీ మేము చేస్తున్న నిరసనలకి కూడా అతను మమ్మల్ని చేయనిస్తలేడు. మళ్ళీ ఇంకా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అక్కడ కనీసమైన వస్తున్న కాన్వైన్ చూడగలుగుతామో లేదో మాకైతే డౌట్ఫుల్గానే ఉంది.
అంటే ముందస్తు అరెస్టులు కూడా జరిగేటప్పుడు అది చూసాం. జరిగినాయి కదంటే మీ సోషల్ మీడియాలో వచ్చినాయి కదా అరెస్టులు చేయడం కానీ స్టూడెంట్స్ని మీరు ఎక్కడున్నారు పోలీసులు మాకు ఫోన్లు చేసి ఎక్కడున్నారు మీరు అని చెప్పి మమ్మల్ని మీరు ఇప్పుడు అరెస్ట్ కావాలి మేము తీసుకెళ్ళాలి మీరు రండి మాకు సహకరించని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఏమైపోతుందంటే ఆయన ఉట్టి మాటలు జస్ట్ ఉట్టి మాటలే, ఆయన చేసింది ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదు, అంత శూన్యమే కనిపిస్తుంది. చేసేటోడైతే పాటికి ఎంతో చేయాలండి, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, కనీసం 60,000 ఇచ్చినావా చిత్తశుద్ధితోని? ఆత్మపరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసలు నిజంగా మేము ఎన్ని ఇచ్చినాం అని చెప్పుకుంటున్నాం అనేది. నోట్కి ఎంత వస్తే అంత అడ్డగోలుగా మాట్లాడితే ఈనటోళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? ఇంకొకటి ప్రధానంగా ఏదైతే కొంతమంది ఇందులో 10 మంది ఎక్స్ట్రా వచ్చారు ఫలితాలు అన్నారు. ఆ ఫలితాల్లో అసలు ఎందుకు ఎక్స్ట్రా అవుతారు? ఆ ఎక్స్ట్రా క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు? మేబీ రేవంత్ రెడ్డి చుట్టాలు లేకపోతే వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ పిల్లలు అయి ఉంటారు. ఎందుకంటే మొన్న ఒకటి ఇష్యూ కూడా వచ్చింది కదండి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కొండ సురేఖ గారు మాట్లాడుకుంటూ మా రిలేటివ్ ఒక అతనికి జాబ్ కావాలి సివిల్ ఇంజనీరింగ్ చేసిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. అలా అన్ఫార్చునేట్లీ అదంతా రికార్డ్ అయ్యి టీవీలో వైరల్ అయింది. ఓకే. సో అంత ఓపెన్గానే మీడియా ముందే వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు మాకు ఇవ్వండి అని. సో వీళ్ళు పంచుకుంటున్నారు, ఆస్తి పంపకాల లెక్క ఉద్యోగాలు పంచుకుంటున్నారు. ఇక వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే ఇచ్చిండుంటారు అండ్ అమ్ముకున్నాడని మాకు చాలా డౌట్స్ కూడా ఉన్నాయండి. అంటే ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ ఖజానాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలను ఏ రకంగా ఎట్లయినా సరే వారి యొక్క ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమేనా? అంతే 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 అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తే ప్రతి ఒక్క స్టెప్ని కూడా వాళ్ళు అదే విధంగా చేయడం జరుగుతుంది. కానీ అరే ఒక్కటన్నా చిత్తశుద్ధితో చేసిరా, ట్రాన్స్పరెన్సీతో ఏమన్నా చేసిరా, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగిరా? గ్రూప్ 2లో 2000 పోస్టులు అన్నారు, 3లో 3000, ఇంకా ప్రాస 2లో 2000, 3లో 3000, 4లో 4000 అని చెప్పుకుంటే వేరు. కనీసం ఒక్కటంటే ఒక్క పోస్ట్ పెంచిరా? మాకు పోస్ట్ పోన్ చేయకండి, పోస్ట్ పోన్ చేసి పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి రా మేము అడిగితే, పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించారు. అంటే ఇప్పుడు ఇది మాకు ఏ రకంగా సమర్థించుకోవాలి? ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా ఆనందపరిచిందండి? నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వమే కదా ఇది. ఏ రకంగా మమ్మల్ని ఆనందపెట్టింది? కనీసం ఒక్క జాబ్ అని ఇచ్చిందా? ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు. డిఎస్సి కోసం మాట్లాడితే 25,000 డిఎస్సి ఇస్తామని చెప్పి దాన్ని కేవలం 5,000కి కుదించి దాన్ని దగా డిఎస్సి వేసిర్రు. సో ఇదే రేవంత్ రెడ్డి గారు మీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికకు వచ్చిరండి ఎలక్షన్స్కి ముందు. అదే వేదిక ద్వారా ఏమని అడిగారంటే, ఏమని చెప్పారంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము ఖచ్చితంగా మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు ఈ రోజు కూడా మేము అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికల ద్వారా మాకు ఉద్యోగాలు ఇయ్యండిరా బాబు అని చెప్పేసి మేము మొరబెట్టుకున్న పరిస్థితి ఈ రోజు దాకా కూడా ఉంది. ఉద్యోగాలు కావాలి అంటే వద్దని చెప్పి ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి నిజాన్ని వక్రీకరించడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే. మోతీలాల్ గారు, ప్రధానంగా ఇక్కడ ఇంకొకటి మెయిన్స్లో ఒక హాల్ టికెట్, ఇంకొకటి ఏదైతే ప్రీలిమ్స్లో ఇంకొక హాల్ టికెట్, అసలు చరిత్రలో అట్లాంటి జరిగిందా ఎప్పుడైనా? నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి ఒక ర్యాలీ చేసినప్పుడు కూడా రేజ్ చేసిన పాయింట్ కూడా ఇదే, వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ అది. ఎందుకంటే నీకు ఆ 2 హాల్ టికెట్స్ మెయింటైన్ చేస్తున్నారంటేనే అక్కడ మీ ఇంటెన్షన్ ఏంది అనేది అర్థమవుతుంది. వాస్తవం చెప్పాలంటే అది యూపీఎస్సీలో మీకంటే ఎక్కువ పేరు ఉన్నటువంటి యూపీఎస్సీ వ్యవస్థనే ఒకటే హాల్ టికెట్తో పోతుంది. ఓకే. త్రూఅవుట్ ద ప్రాసెస్. మరి మీరు అంత వాళ్ళకంటే పెద్ద మేధావులా? మీ మేధావితనం ఏడ కనబడిందంటే ఇప్పుడు ఈరోజు హైకోర్టు తీర్పుతో మీరు చెల్లుమని ఒకటి కొడతారు కదా, కొట్టినప్పుడు ఈ యొక్క సందర్భంతోనే వాళ్ళకి అర్థమైంది ఎవరు మేధావితనం ఏంది, ఎవరు ఎట్లా కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్, ఎవరు చిత్తశుద్ధిగా కండక్ట్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళకి కన్వీనియంట్గా ఎగ్జామ్స్ పెట్టుకుంటున్నారు. టోటల్ ప్రాసెస్ కూడా అది ఏదైనా సరే, గ్రూప్ 2 అయినా డిఎస్సి అయినా ఈ టోటల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మొత్తం కూడా గ్రూప్ 1 కూడా ఇది ఎట్లా అనిపిస్తుందంటే ఇదేదో రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం వచ్చిన పార్టీలాగా అనిపించింది. వీళ్ళ మైండ్ సెట్ మొత్తం కూడా ఒక అంశం కాదు, ఏ అంశమైనా చూడండి. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ రీవాల్యుయేషన్కు మీరు మొగ్గు చూపుతారా లేకుంటే రీ ఎగ్జామినేషన్కి మొగ్గు చూపుతారా? మీ కార్యాచరణ ఎట్లుంటుంది తర్వాత? ఒకటి రీ ఎవాల్యుయేషన్ చేయాలంటే ఇట్ షుడ్ బి కండక్టెడ్ బై ద యూపీఎస్సీ. ఓకే. టీజీపీఎస్సీతో మేము ఏకీభవించాం. ఒకవేళ అట్లా చేస్తా అంటే మేము ఉద్యమమే చేస్తాం.
ఒకటి. ఇప్పుడు మనం రెండు మూడు అంశాలు అర్థం చేసుకోవాలన్న. ఒకటి, ఒకవేళ ప్రాపర్ జీవోతో వచ్చి ఉంటే, జీవో నెంబర్ 55తో వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏమైనా అవకతవకలు జరిగినాయి, హైకోర్టు ఇట్లా చేయకండి, మీరు రీఎవాల్యుయేషన్ చేయండి అంటే అప్పుడు మనం రీఎవాల్యుయేషన్కి మనకి ఏమైనా చేయండి, రీవాల్యుయేషన్ చేస్తే మేము ఒప్పుకుంటామని చెప్పేసి అడిగేటోళ్ళం. రీవాల్యుయేషన్ చేయండి మేము అని చెప్పేసి మనం ఒప్పుకునేటోళ్ళం. వచ్చిందే జీవో నెంబర్ 29తో, విచ్ ఈజ్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్. ఓకే. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి ఒక జీవో. ఓకే. సో రెండోది ఎవాల్యుయేషన్, వాళ్ళు తప్పులు చేసినారు కాబట్టి గవర్నమెంట్ని మళ్ళీ హైకోర్టు మొట్టికాయలు వేసి మీరు ఇట్లా కాదు. రైట్. ఫైనల్గా ఝాన్సీ గారు ఫైనల్గా చెప్పండి కంక్లూజన్. మీరు రివాల్యుయేషన్కి ఒప్పుకుంటారా, లేకుంటే రీ ఎగ్జామినేషన్కి ఒప్పుకుంటారా, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతారా? సిబిఐ ఎంక్వైరీ అడుగుతామండి. ఎందుకంటే వీళ్ళు రివాల్యుయేషన్ చేసినా సరే గదే రిజల్ట్ ఇస్తారు. అది ఒక ఇష్యూ అయింది కదండి. ఒక అమ్మాయి ఇట్లనే మార్క్స్ తక్కువ వచ్చినాయని భావించి రివాల్యుయేషన్కి అప్లై చేస్తే ఆమెకి 70 మార్క్స్ తక్కువ చేసి ఆమె రిజల్ట్ డిక్లేర్ చేసింది. ఓకే. ఇది ఏ విధంగా చూడాలి? ఇక్కడ మాకు వాళ్ళ మీద ఏం నమ్మకం ఉందని చెప్పి మేము వాళ్ళని రివాల్యుయేషన్ అడగాలి. మాకు ఖచ్చితంగా ఇప్పుడు మోతిలాల్ గారు చెప్పినట్టు దాన్ని యూపీఎస్సీకే ఇచ్చేయాలి. టీజీపీఎస్సీ మీద మాకు ఖచ్చితంగా నమ్మకం పోయింది. టీజీపీఎస్సీలో ఏం మారిందంటే టీఎస్పీఎస్ నుంచి టీజీపీఎస్సీకి మారింది. జిఎస్ అంతేగాని ఇంకేం మారలే. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి ఝాన్సీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మోతిలాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. డిస్కషన్ పాల్పంచుకున్నందుకు. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటించాలని చెప్తున్నారు. ప్రధానంగా రీవాల్యుయేషన్ కావచ్చు, లేకుంటే రీ ఎగ్జామినేషన్కి అభ్యర్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి అంశం ప్రధానంగా. దాంతోపాటుగా ఏదైతే సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నటువంటి అంశం. ఇది వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.